హలో ఫ్రెండ్స్, రీసెంట్గా అయితే నేను అమెజాన్ నుంచి ఒక మంచి హెడ్ ఫోన్స్ అయితే కొన్నాను. ఇది అమెజాన్లో దాదాపుగా 50,000 మంది పైగా కొన్న హెడ్ ఫోన్స్. నేను చాలా రోజుల నుంచి హెడ్ ఫోన్స్ గురించి కొనుక్కుందాం అని చెప్పి ట్రై చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఒకసారి కాలేజ్లో ఉన్న టైంలో బాగా హెడ్ ఫోన్స్ పాటలు ఇవన్నీ వినేవాళ్ళం. ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిందో మనం పాటలు వింటూ ఆపేస్తాం, జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రెజర్ వల్ల దేనివల్ల. కానీ వాటి నుంచి మనం రిలీఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా కొంచెం పాటలు వినడం లాంటివి చెయ్యాలి. దానికోసం నేను చాలా రోజుల నుంచి అయితే సెర్చ్ చేశాను. ఫైనల్గా అయితే తక్కువ రేట్లో అయితే నేను హెడ్ ఫోన్స్ అయితే కొన్నాను. అంటే ఇవి తక్కువ రేట్లో వచ్చిన బెస్ట్ హెడ్ ఫోన్స్. ఇదే రాకర్జ్ 550 హెడ్ ఫోన్స్. రాకర్జ్ 550 హెడ్ ఫోన్స్. ఇవి నేను దాదాపుగా ఒక 2 days నుంచి వాడుతున్నాను. ఫస్ట్ అయితే ఒక అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం. ఇది మన బాక్స్ అయితే కొద్దిగా అక్కడక్కడ నలిగి వచ్చింది. ఫస్ట్ అయితే ఈ స్టిక్కర్తో మనం ఓపెన్ చేయాలి. ఈ స్టిక్కర్ ఇలా ఓపెన్ చేద్దాం. ఈ స్టిక్కర్ అలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఊడింది. తర్వాత నెక్స్ట్ మనం ఇది ఇలా ఓపెన్ చేసి మీరు ఇలా ఓపెన్ చేసి వస్తే బోట్ అనే కంపెనీతో అయితే మనకి ఇక్కడ పేరు కూడా కనిపిస్తుంది. ఇది బయటికి తీసేద్దాం. బయటికి తీస్తే సెటప్ అయితే వచ్చింది. ఇంకా దీంట్లో ఏం లేవు పెద్దగా, ఇది ఏంటి. ఇంకా ఇది ఒకటి మధ్యలో అయితే పెట్టించారు. దీంతో పాటు ఇది మాన్యువల్ ఎలాగ కనెక్ట్ చేసుకోవాలి. 2 కేబుల్స్ అయితే ఇచ్చారు. ఆ 2 కేబుల్స్ ఏంటో చూద్దాం. ఒకటి వచ్చేసి ఆక్స్ కేబుల్, మనం బ్లూటూత్ లేనప్పుడు ఆక్స్ కేబుల్ వాడుకోవాలనుకున్నప్పుడు ఆక్స్ కేబుల్. ఇంకోటి వచ్చేసేమో ఛార్జింగ్ పెట్టుకోవడానికి A to B అయితే ఇచ్చారు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇదో కేబుల్ ఇచ్చారు. ఐ థింక్ మరి ఇదేంటి, ఇదే చూడండి. దీంట్లో ఇదేమో ఒక వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. దిస్ ప్రోడక్ట్ కమ్స్ విత్ 1 year వారంటీ అని ఉంది దీని మీద. అండ్ ఇంక ఇది ఓపెన్ చేస్తే పెద్దదైతే వచ్చింది. ఇదేదో మరి అంటే బోట్ ప్రొడక్ట్స్ అన్నిటిని దీని గురించి బోట్ ప్రొడక్ట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సౌండ్ బార్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నట్టుగా చూపించాడు. ఇది పక్కన పెడేద్దాం. వారంటీ చూద్దాం. ఇదైతే మాన్యువల్ స్పెసిఫికేషన్స్ అన్ని దీనిలో ఉన్నాయి. నా ఇప్పుడు మనం ఫైనల్ గా అయితే వచ్చేద్దాం. దీంతో ఒక స్టిక్కర్ కూడా ఇచ్చాడు. బోట్ హెడ్ అని ఉంది దీని మీద. తర్వాత ఇంక ఇది బిల్ చూద్దాం. ఈ బిల్ నేను చెప్తాను మీకు తర్వాత. ఇప్పుడు ఫైనల్ గా అయితే మన హెడ్ ఫోన్స్ దగ్గరకి అయితే మనం వచ్చేసాం. చూడండి, చాలా బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్టైలిష్ గా ఉంది చూడటానికి. చూడండి, నాకు ఓకే, కంఫర్ట్ వైజ్ గా కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఏంటంటే ఇప్పుడు మీరు వీటిని కిందకి ఇలాగా, లేదా మీరు ఎలా కావాలనుకుంటే ఇలాగా వీటిని మీరు పెంచుకోవచ్చు. మీకు తగ్గట్టుగా, మీ హైట్ కి తగ్గట్టుగా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా నాకైతే కొద్దిగా పెంచుకుంటాను ఇలాగా. మీరు గమనిస్తే నా చెవి మొత్తం ఇక్కడ కవర్ అయింది. ఓవర్ ఇయర్ హెడ్ ఫోన్స్ ఇవి. బిల్ క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం సౌండ్ క్వాలిటీ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇంకా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది 50 mm డ్రైవ్తో అయితే వస్తున్నాయి, డ్రైవర్స్ అయితే. అండ్ దాంతోపాటు సౌండ్ క్వాలిటీ వైజ్ గా చూస్తే మీరు ఇది మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నేను 2-3 సాంగ్స్ వేరే యాప్స్ లో అయితే పెట్టి చూసాను. అన్నిట్లో బాగానే వర్క్ అవుతుంది. యూట్యూబ్ అయి చూసేటప్పుడు అంత క్వాలిటీ అయితే మనకు అనిపించట్లేదు. కానీ స్పాటిఫై లాంటి యాప్స్ లో అయితే మీరు సాంగ్స్ వింటున్నప్పుడు క్లియర్ వోకల్ సౌండ్స్ తో, వాళ్ళు పాడేటప్పుడు క్లియర్ వోకల్ సౌండ్స్ తో అయితే మీకు క్లియర్ కట్ గా సాంగ్ అయితే రావటం జరుగుతుంది. బేస్ కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్ కి 1,550 రూపాయలకి ఈ హెడ్ ఫోన్స్ అనేది సౌండ్ క్వాలిటీ వైజ్ గా చూస్తే ఇది చాలా బెస్ట్ హెడ్ ఫోన్స్. మీరు క్వాలిటీ వైజ్ గా చూస్తే సౌండ్ క్వాలిటీలో మాత్రం ఈ రేంజ్ లో అయితే దీన్ని మించింది లేదనే చెప్తాను నేను ఖచ్చితంగా. స్టార్టింగ్ లో నేను ఒక రోజు మొత్తం వింటున్నప్పుడు కొద్దిగా నాకు అలా అనిపించిందిలే, కానీ తర్వాత నుంచి నేను అబ్జర్వ్ చేస్తే సౌండ్ క్వాలిటీ వైజ్ గా నాకు బెస్ట్ అనిపించింది. ఇప్పుడు నేను సాంగ్స్ పెట్టుకొని అయితే వింటున్నాను. బయటికి వినిపిస్తుందో లేదో చూద్దాం.
ఓకే, బయటికి తీద్దాం. బయటికి తీసి చూద్దాం. మైక్ దగ్గర అయితే పెడతాను. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సౌండ్ క్వాలిటీ అయితే మీకు మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఉంది. ఇంకా బ్యాటరీ వైజ్ గా మనం మాట్లాడుకుంటే దీనికైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే ఒకటి ఇచ్చాడు. ఈ ఛార్జింగ్ పోర్ట్ తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దాదాపుగా ఒక 10 minutes ఇది ఛార్జింగ్ చేస్తే 1 గంట నుంచి 2 గంటలు మనం సాంగ్స్ వినొచ్చని దీంట్లో అయితే డిస్క్రైబ్ చేశాడు. అది కాకుండా ఇంకా మనం మాట్లాడుకుంటే ఇది దాదాపుగా 20 గంటలు మనకైతే పాటలు వినటానికి కానీ 20 గంటలు అయితే పనిచేస్తుంది. ఎప్పుడంటే ఫుల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే మనం ఫుల్ ఛార్జింగ్ పెట్టడానికి దాదాపుగా 2.5 గంటలు టైం తీసుకుంటుంది. అదొక మైనస్. ఇది 2.5 గంటలు టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జింగ్ పెట్టడానికి. కానీ బ్యాటరీ వైజ్ గా చూస్తే మాత్రం ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకంటే దాదాపు నేను ఒక 2-3 రోజుల నుంచి వాడుతున్నాను. ఇది వాడుతున్నప్పుడు దాదాపుగా డైలీ ఒక 3 లేదా 4 గంటలు వాడాను. అయినా సరే ఇప్పుడు కూడా 70% ఇంకా ఛార్జింగ్ ఉంది. కాబట్టి ఛార్జింగ్ వైజ్ గా చూస్తే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందనే చెప్పొచ్చు. ఛార్జింగ్ కూడా దీంట్లో అయితే బాగుంది. ఇంకా మనం బ్లూటూత్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ కనెక్టివిటీ కూడా దీంట్లో బాగుంది. స్టార్టింగ్ లో నా ఫోన్ కి అయితే చాలా ఈజీగా కనెక్ట్ అయింది. కానీ ఎప్పుడైతే మా ఇంట్లో ఫోన్ కనెక్ట్ చేద్దామని చెప్పి ట్రై చేశాను, ఇది కనెక్ట్ అవ్వట్లేదు. చాలాసేపు ట్రై చేశాను. కానీ తర్వాత రోజు కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ పెయిర్ చేసేటప్పుడు ఈజీగా కనెక్షన్ అయితే పెయిర్ అయిపోతుంది ఫోన్తో. ఒకసారి మనం కరెక్ట్గా పెయిర్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి చాలా ఈజీగా అయితే పెయిర్ అవుతుంది. ఇది బ్లూటూత్ 5.0తో వస్తుంది. కాబట్టి ఇది కనెక్షన్ అయితే దాదాపుగా మీకు 10 meters రేంజ్ లో అయితే మంచిగా అయితే సాంగ్స్ అవన్నీ వస్తున్నాయి. మొబైల్ కాల్స్ కూడా బాగున్నాయి మాట్లాడటానికి. అంటే మరీ హై రేంజ్ అయితే కాదు, కానీ యావరేజ్ గా అయితే మన వాయిస్ క్లియర్ గానే ఉంది. వాళ్ళు మాట్లాడేది కూడా మనకి బాగానే ఉంది. ఇది మైక్ విషయంగా మనం మాట్లాడుకుంటే ఈ బ్లూటూత్ 5.0 అయితే దీంట్లో బాగానే పనిచేస్తుంది. నెక్స్ట్ మనం అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సిరి అండ్ గూగుల్ అసిస్టెన్స్ కూడా పనిచేస్తుందంట. మరి నేనైతే ట్రై చేయలేదు గూగుల్ అసిస్టెన్స్ సిరి పనిచేస్తుందో లేదో. దీంట్లో ఆ ఫీచర్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. ఓకే, ఇప్పుడు ప్రైస్ విషయానికి అయితే వద్దాం. దీని రేట్ వచ్చేసి నేను దీపావళి సీజన్ లో కొన్నాను. దీపావళి అప్పుడు కొన్నప్పుడు ఇది నాకు కరెక్ట్ గా 1700 రూపాయలు పడింది. అయితే 150 క్యాష్ బ్యాక్ వచ్చింది. మొత్తం కలిపి నాకు 1550 రూపాయలకి అయితే వచ్చింది. అండ్ ఇది ప్రైస్ రేంజ్ లో అయితే ఇది మంచి హెడ్ ఫోన్స్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్ క్వాలిటీ పరంగా చూస్తే ఇవి చాలా మంచి హెడ్ ఫోన్స్ అనే చెప్పొచ్చు. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఈ కుజన్స్ కూడా మెమరీ ఫోన్ తో అయితే వస్తున్నాయి. చాలా బాగున్నాయి ఇవి కూడా. అయితే ఒక మైనస్ ఏంటంటే ఒక గంట సేపు పెట్టుకున్న తర్వాత లైట్ గా చెవుల దగ్గర లైట్ గా నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఒక గంట సేపు అలా అయితే వినొచ్చు. తర్వాత లైట్ గా, మరీ ఎక్కువ కాదు, లైట్ గా అయితే నొప్పి రావడం జరుగుతుంది. అయినా సరే బాగుంది ఈ ప్రైస్ రేంజ్ లో అయితే. కంఫర్ట్ విషయానికి వస్తే కంఫర్ట్ వైజ్ గా కూడా ఇది నాకు నచ్చింది. ఫుల్ ఇయర్ మొత్తం కవర్ చేసి. ఇంకొన్ని మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఈ బటన్ ఉంది చూసారా, ఇది మెయిన్ బటన్. ఇది మల్టీ ఫంక్షన్ బటన్. ఈ బటన్ ని మనం 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అవుతుంది. అదే 3 seconds మనం అదే విధంగా ప్రెస్ చేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. దాంతోపాటు ఇదే బటన్ మనం సాంగ్స్ ఆఫ్ చేయడానికి, కాల్స్ ఆన్సర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకో 2 బటన్లు ఉన్నాయి. ఇది ప్లస్ మైనస్ బటన్స్. మనం సౌండ్ పెంచుకోవడానికి వాటికైతే యూజ్ అవుతుంది. ఇంకా ఫైనల్ గా అయితే ఇవి దీని పాయింట్స్. ఇంకా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుంటే దీని గేమ్స్ ఆడేటప్పుడు అంత పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. ఇది గేమింగ్ అంత ఆడియో అనేది చాలా లేట్ గా వస్తుంది. దాంతో పోల్చుకుంటే ఇది ఎవరికి సూట్ అవుతుందంటే కొద్దిగా కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే ఇది కొద్దిగా సూట్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ బ్యాటరీ అవర్స్ అలా ఉంది కాబట్టి అందరికైతే సూట్ కావద్దు. కానీ
ఈ ప్రైస్ రేంజ్లో అయితే ఇవి ఒక బెస్ట్ హెడ్ ఫోన్స్ అనే చెప్పాలి. ఓకే, ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే ఏ ఫీచర్స్ దీంట్లో మీకు నచ్చినాయో కామెంట్ చేయండి. లేదా మీరు ఇప్పుడు మీరు వాడే ప్రెజెంట్ హెడ్ ఫోన్స్ ఏ అయితే ఉన్నాయో కామెంట్ చేయండి. ఒకవేళ ఇది మీరు కొంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఓకే, ఫైనల్గా నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఈ ఛానల్ కొద్దిగా గ్రోత్ అవుతుంది. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.